వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. పవిత్రమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని, ఈ తీరు ఆక్షేపణీయమని సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. శ్రీవారు లడ్డు విషయంలో కూటమి నాయకులు ఆరోపణలు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ ఇప్పటికైనా కూటమి నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంచు బుద్ధి కల్పించాలని కోరుకుంటూ నాయుడుపేట మండలం తిమ్మేసి కంటకలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో వైసీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మీడియా సమావేశం నిర్వహించి కూటమి నాయకుల దుష్ప్రచారంను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రాజకీయ మనుగడ, రాజకీయ లబ్ధి కోసం వైసీపీపై బురద చల్లే విధంగా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. భగవంతుడిపై అసత్య ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక, మాజీ ఏఎంసీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కలికి మాధవ్ రెడ్డి, కిషోర్ యాదవ్, మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, దామోదర్ రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వ పెద్దలు వెంకటేశ్వర స్వామిపై అపచారమైన ప్రచారం, దోషమైన ప్రచారం, ఒక నిరాధారమైన ప్రచారం జగన్మోహన్ మీద నడుపుతూ జంతు కొవ్వు కలిసిందే పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని అవహేళన చేస్తూ ఎన్నికల కోసం ప్రజలను మాయమాటలు చెప్పేదాని కోసం పూర్తిగా తప్పుదో పట్టించి వాళ్ళు ఒక ఆయన వివేకానంద స్వామి వేషం వేస్తాడు, ఆయన పేరు పవన్ కళ్యాణ్. ఒక ఆయన పొట్టు పెట్టుకొని పోతాడు, నేను సంవత్సరం గుడికి వస్తున్నాను మనవడితో కూడా. ఒక ఆయన ఎనకపోతాడు, ఆయన కుక్క పిల్ల మాదిర. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొవ్వు కలిసింది లడ్డు ప్రసాదంలో అని చెప్పడం, ఈ భారత దేశ హిందువులు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన? ఎక్కడ పోయావు పవన్ కళ్యాణ్? నువ్వు ఎక్కడ పోయావు? ఈ రోజు ఏడుండవు? నీ కూటమిలో లడ్డు స్వచ్ఛత వచ్చిన తర్వాత నీకు సిగ్గు, చెరము, మానం ఉంటే నువ్వు పబ్లిక్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని ఆ రోజు నేను తప్పు చేశాను వెంకటేశ్వర స్వామి అని క్షమాపణ కోరాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నేను తప్పు చేశాను, ఈ హిందూ సమాజాన్ని వంచాను, ఈ హిందూ ధర్మాన్ని తప్పాను, నేను హిందువుని. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి కూటమి నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 140 కోట్ల మంది హిందువులు, వీళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మరి కలియుగ ప్రత్యక్ష దైవం మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో అంటే ఈ 140 కోట్ల మంది హిందువులంతా కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అంటే అంత ప్రీతిప్రాయం, అంత భక్తిభావం. అలాంటి లడ్డూలో కల్తీ జరిగింది అని దుష్ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రానికి వెళ్తున్నటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను సనాతని అని మొరుగుతూ తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అంటే పవన్ బాబా గారు ఆయన డ్రెస్సులు మారుస్తూ ఉంటాడు, బాబా డ్రెస్సులు వేస్తూ ఉంటాడు. గుడికి పోతే ఒక డ్రెస్సు, ఇంకో గుడికి పోతే ఒక డ్రెస్సు, బయట పోతే ఒక డ్రెస్సు. ఈ పవన్ బాబా గారు ఏదైతే ఈ దుష్ప్రచారం చేసి ఇంతమంది మనోభావాన్ని దెబ్బతీశారో దానికి చెంపపెట్టుగా మరి సుప్రీంకోర్టే నిర్ణయించింది. ఈ ప్రసాదంలో కలిపిన నెయ్యిలో జంతు సంబంధించినటువంటి కొవ్వు లేదని. మరి అందుకే దేవదేవునికి ఈరోజు తిమ్మాజీ కండ్రిగలో వెలిసినటువంటి శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి గారికి విన్నవించి
ఇంత దుష్ప్రచారం చేశారు. వాళ్ళకి ఇకనైనా బుద్ధి కల్పించండి, ఇకనైనా జ్ఞానం కల్పించండి. భవిష్యత్తులో అయినా మరి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడొద్దని వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేయమని ఈరోజు భగవంతుని ప్రార్థించి వస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. మరి గత 1.5 సంవత్సరంగా అధికారంలోకి వస్తానే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చడానికి అనేక హామీలు ఇచ్చారు. వాటితో పాటు ముఖ్యంగా సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఆయన నెరవేర్చకు పోయిన తర్వాత చేతగాక ప్రభుత్వం నడపలేక ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక ఎప్పటికప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు మరి అధికారంలోకి వస్తారని ఏదైతే నవరత్న కార్యక్రమాలు చెప్పారో ఆ కార్యక్రమాలని ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఆ నిమిషంలోనే ఈ కార్యక్రమాలు అమలు చేసేదానికి శ్రీకారం చుట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేక చేత కాక ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ని చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటిగా ఆ దేవుడితోనే మొదలుపెట్టాడు. లడ్డూలో మరి యానిమల్ ఫ్యాట్ కలిసింది, జంతు కొవ్వు కలిసింది అని. మరి దానికంటే 1 గంట ముందే ఈవో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, ఏడుగొండల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో చెప్పారు. సహజంగా నేను కూడా బోర్డు మెంబర్గా ఉన్నా, నాకు కూడా తెలిసి విషయాలు ఏంటంటే టెండర్ వేసి నెయ్యి తెప్పిస్తారు. దేవునికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా టెండర్లు వేసి తెప్పిస్తారు. అన్నీ కూడా పరీక్ష చేస్తారు. పరీక్ష చేసేదానికి అధికారులు ఉంటారు. అధికారులు పరీక్ష చేసి పరిశీలన చేసి అన్ని క్వాలిటీగా ఉంటేనే మరి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఉపయోగిస్తారు. మరి ఆ రోజు 4 ట్యాంకర్లు నెయ్యి వచ్చినప్పుడు అందులో కొంత ఏదో అనుమానాస్పదంగా ఉంది, మరి వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఉంది అని ఒక అనుమానంతో వాటిని వెనక్కి పంపించారు. ఇది మాట్లాడాలి, ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడే ఏ వస్తువైనా ఇది కల్తీదని కానీ ఇది తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హిందువుల యొక్క ఆ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. సంస్కారవంతులు బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. వీళ్ళిద్దరికీ సంస్కారం లేదు, బుద్ధి లేదు. కాబట్టి ఏమీ తెలియకుండా గుడ్డగాల్చి పైన వేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క ప్రభావాన్ని తగ్గించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రజల్లో పలచన చేయాలని మరి వారి మీద నిందలు వేస్తూ ఈ కార్యక్రమాన్ని అప్పుడే ప్రశ్న చెప్పడం. మరి చెప్పారయ్యా అంటే తర్వాత ల్యాబొరేటరీకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే 4 ట్యాంకర్ల నెయ్యిని మళ్ళీ మీరు తీసుకొచ్చి మీరు తిరుమలలో వాడారంటే మీ తప్ప, మా ప్రభుత్వం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప, మీరు అధికారంలో ఉన్నది మీరు. అధికారులు అనుమానంతో పంపించింది అధికారులు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాడారంటే మరి ఆ తప్పు ఎవరిదో ప్రజలు చూస్తారు. ఇంత దుర్మార్గంగా చెప్పిన తర్వాత మరి విచ్చలవిడిగా మాట్లాడారు, విచ్చలవిడితనంతో చెప్పారు ఆ లడ్డూ ప్రసాదం పైన. మరి ఎంతోమంది హిందువులు, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం చాలామంది ఈ లడ్డూ ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్త పూజలు చేసుకున్నారు. ఎందుకంటే ఈ 140 కోట్ల మంది ఈ భక్తులందరూ కూడా తిరుమల ప్రసాదం రవ్వంత ఇంత చిటికెడు దొరుకుతుందా అని ఆశపడతారు. అంత పవిత్రత ఉంది ఆ ప్రసాదం పైన. అలాంటి ప్రసాదం పైన ఈ నీలాప నిందలేసి మరి మీరు చేస్తే, ఆ రోజు మా నాయకుడు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గారు మరి ఆయన ఉన్నప్పుడు జరిగిందని మీరు వేస్తే, మీరు సిట్ ఏర్పాటు చేస్తే మీ ఆధీనంలోని సిట్టు మీరు చెప్పిన విధంగా మాట్లాడతారు. కాబట్టి ఎందుకంటే శ్యామలరావు గారు
ఆయన చెప్పాడు ఆ రోజు ఏమని, వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్టుగా అనుమానం ఉంది, వెనక్కి పంపించామని. అయితే ఈ సాక్షాత్తు ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి వచ్చి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా అనుమానం ఉంది అని ఆయన కూడా పెట్టారు. ఈ సిట్ అధికారులు కూడా అంతే, ఏమి చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పంటే అదే రాస్తారు, అదే చెప్తారు, అదే నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆయన తోడు పత్రికలు, ఆయన వత్తాసు పాల్చుగా వాళ్ళు మీడియా ఉంది కాబట్టి అబద్ధాన్ని నిజం చేసేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. అందుకే వైవి సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ సిటీ మీద మాకు నమ్మకం లేదు, మరి సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయించండి, నిజాన్ని నిగ్గు తేల్చండి అని పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సిబిఐని ఇన్వాల్వ్ అయ్యి సిబిఐని ఎంక్వైరీ చేయమని. సిబిఐ ఒక సిట్ వేసి వారితో ఎన్డిడిబి ద్వారా అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒకటి ఉంది, అదేవిధంగా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. ఈ రెండు సంస్థల ద్వారా మరి సిబిఐ పరిశీలన చేసి మరి నిజాన్ని నిగ్గు తెలుస్తూ స్పష్టంగా సిబిఐ కోర్టుకు సిబిఐ రిపోర్ట్లో సుప్రీంకోర్టుకి ఇచ్చిన దాంట్లో క్లియర్గా రాశారు, ఇందులో ఎనిమల్ ఫ్యాట్ లేదు, జంతు కొవ్వు దీంట్లో లేదు అని తేల్చి చెప్పిన తర్వాత ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేచుకొని ఏడుగొండలవాడ వెంకటరమణ పొరపాటు చేశాము, తప్పు చేశాము అని చెప్పాల్సింది పోయి ఈ 140 కోట్ల హిందూ మహా సమాజానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఫ్లెక్సీలు కట్టడం, మళ్ళీ దాంట్లో కల్తీ జరిగింది కదా అని మరి ఒక మాటలో మాట్లాడుతుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి కాదు. ఒక అడుగు ముందుకేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆడ చెప్తారంటే మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్లో, మనం తప్పు చేసేసాము, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకి చెప్పేస్తారు, ప్రజలు నమ్మితే మన తాట తీస్తారు, కాబట్టి వాళ్ళకంటే ముందుగా అంటే దొంగ అని అరిచినట్టుగా వాళ్ళకంటే ముందు మన సోషల్ మీడియా మరి కల్తీ కలిసిందని ఫ్లెక్సీలు వేయండి, రోడ్లు ఎక్కండి అని ఆయన ఇస్తే ఒక అడుగు ముందుకేసి కెమికల్స్తో చుక్క పాలు లేకుండా కెమికల్స్ వాడి మరి నెయ్యి తయారు చేశారని మళ్ళీ ఆయన దౌర్భాగ్య ముఖ్యమంత్రి కానించి ఎమ్మెల్యేల దాకా అందరూ వాళ్ళు వేస్తారు. అసలుకి మతి ఉందో తెలియదు, అసలుకి మాట్లాడే అధికారం ఉందో తెలియదు, అర్హత ఉందో తెలియదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనాలను కూడా వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారంటే వెంకటేశ్వర స్వామి పవిత్రత గురించి అంటే నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి అన్న భక్తి కానీ భయం కానీ మరి మీకుంటే మరి మీరు చేసే చేష్టాలు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఒక్కరిని పక్కబెట్టారు, అందులో లెటర్లు అమ్ముకునే వాళ్ళే. ఈరోజు ఎవరైనా దర్శనం బాగుంటే ₹1,00,000 కావాలి, ₹1,00,000 అయితే లెటర్లు ఇచ్చే పరిస్థితి, దగ్గరుండి దర్శనం చేసే పరిస్థితి, 10,000 ఇస్తే లెటర్లు ఇచ్చే పరిస్థితి. ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు మాట్లాడతారు. మేము ఆ రోజు 2014 నుంచి 19 దాకా ఇదే తంతు కొండపైన జరుగుతుంటే మరి ఈ తంతుని ఆపాలని మరి శ్రీవాణి ట్రస్ట్ తెచ్చాం. దేవుని సొమ్ము దేవునికి కావాలి. ఎంతో మంది ప్రత్యేక దర్శనాల కొరకు ఇలాంటి దౌర్భాగ్యమైన ఎమ్మెల్యేలని కలిసి ఈ లెటర్ల ద్వారా డబ్బిచ్చిపోతారని ₹10,000 శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పెట్టి దర్శనాలు కల్పించాం. ఆ డబ్బుతో ఏం చేసామంటే వాడవాడల హరిజన వాళ్ళలో, గిరిజన వాళ్ళలో, అరుదతి వాళ్ళలో, బీసీ కాలనీలో గ్రామాన గుడులు కట్టేదానికి ఆ డబ్బుని ఉపయోగించారు. శ్రీవాణి ట్రస్ట్ వచ్చే డబ్బుని దానికి ఉపయోగించారు. మరి కట్టడి చేశారు, అవినీతిని కట్టడి చేశాం. కొండపైన మరి ప్లాస్టిక్ని రద్దు చేశాం, స్వచ్ఛంగా పాలన తరిగించాలని చేశాం. ఇవన్నీ చేస్తే ఈరోజు
యథాస్థితి 19 ముందు ఏ విధంగా ఉందో అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈరోజు మాట్లాడతారు. అబద్ధాలు చెప్పడం, మాట్లాడడం, అధికారాన్ని మరి పాలనని గాడికొదిలి, మరి అభివృద్ధిని గాడికొదిలి, చేతగాక చావ చచ్చి మరి దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ఉంది. భగవంతుని రాజకీయాలు లాగకూడదంటావు. మరి భగవంతుని కూడా రాజకీయాలకి ఉపయోగించిన చరిత్ర ఈ ప్రపంచంలో, ఈ దేశం నుంచి ఈ ప్రపంచంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా భగవంతుని కూడా ఉపయోగించుకున్న సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే నాయకులను వాడుకొని వదిలేస్తాడు, కుటుంబాలను వాడుకొని వదిలేస్తాడు, కుటుంబాలను పక్కన పెడతారు. తన అవసరానికి ఎంత మోసానికైనా, ఎవరిని మోసం చేసేదానికైనా, ఎలాంటి అబద్ధానికైనా తెగించే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని, ప్రత్యక్ష దైవాన్ని కూడా వదిలిపెట్టకుండా మరి ఆరి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి ప్రజల్ని ఇప్పుడు దాకా మోసం చేస్తే, నిజం నిగ్గు తేల్చిన తర్వాత కూడా బుకాయిస్తూ చేసిన తప్పుకి చెంపలు వేసుకొని మరి క్షమాపణలు చెప్పకుండా మరి చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ గారు అంతా గుడులు కడిచారు, తుడిచారు, ఆయన మెట్లు తుడిచారు. ఈరోజు తెలిసింది జంతు కొవ్వు కలవలేదు అని నిగ్గుదేలింది. ప్రాయత్నం చేసుకోండి, పోండి, మళ్ళీ గుడులు అడగండి. ఏడుగొండల వాడి చెంతను చేరి, పాదాలు చెంత చేరి, చెంపలేసుకొని మరి క్షమాపణ కోరాలని మరి ఆ బుద్ధిని ఈ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి, ఏడుగొండల వెంకటేశ్వర స్వామి మరి వాళ్ళకి ఆ బుద్ధిని కల్పించాలని కోరుకుంటాను. భవిష్యత్తులో అయినా కూడా మరి ఇలాంటి తప్పులు చేయకుండా వాళ్ళని మనసుని కట్టడి చేయాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు. జై జగన్, జై జగన్, జై జగన్. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.